హలో అండి, ఈ వీడియోలో కంపారిజన్ బిట్వీన్ 8-బిట్ అండ్ 16-బిట్ మైక్రోప్రాసెసర్ చూద్దాం. అసలు మైక్రోప్రాసెసర్ అంటే ఏంటండి? మైక్రోప్రాసెసర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ సెమీకండక్టర్ డివైస్. ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సిపియు. అంటే సింపుల్గా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియునే మనం మైక్రోప్రాసెసర్ ఆర్ ప్రాసెసర్ అంటాం. మరి ఆ మైక్రోప్రాసెసర్లో 8-బిట్ ఉంటుంది, 16-బిట్ ఉంటుంది, 32-బిట్ ఉంటుంది, 64-బిట్ ఉంటుంది, ఇలా ఉన్నాయి కదా. మనం ఈ వీడియోలో మాత్రం 8-బిట్కి అలానే 16-బిట్ మైక్రోప్రాసెసర్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దామండి. మనకి 8-బిట్ 16-బిట్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. 8-బిట్ మైక్రోప్రాసెసర్ దగ్గర ఏమని రాశానండి? 8085 అని రాశాను. అలానే 16-బిట్ మైక్రోప్రాసెసర్ దగ్గర 8086 అని రాశాను. మరి 8-బిట్ ప్రాసెసర్ అనేది ఒక 8085 ఉందా అంటే లేదండి. 8008 అనేది కూడా 8-బిట్ ప్రాసెసరే. అలానే 8080 కూడా 8-బిట్ ప్రాసెసరే. మరి ఈ టూ ప్రాసెసర్స్ ఉండగా 8085ని మనం ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే ఈ 8008కి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేంటి 8080. దీనిలో ఏమైనా డ్రాబ్యాక్స్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన నెక్స్ట్ వర్షన్ ఏంటి 8085. ఈ మనకి 8-బిట్ ప్రాసెసర్లో 8085 మైక్రోప్రాసెసర్ ఇస్ ద లాస్ట్ అనమాట. ఓకే, అదే ఫస్ట్ 8-బిట్ మైక్రోప్రాసెసర్ అంటే ఏది అంటే 8008 ఇస్ ద ఫస్ట్ 8-బిట్ మైక్రోప్రాసెసర్. అలానే లాస్ట్ 8-బిట్ మైక్రోప్రాసెసర్ ఏది అంటే 8085 ఇస్ ద లాస్ట్ మైక్రోప్రాసెసర్ 8-బిట్ మైక్రోప్రాసెసర్. అందుకే మనం 8-బిట్ అనగానే దేన్ని కంపేర్ చేస్తామంటే 8085తోనే కంపేర్ చేస్తాం. ఓకే, దానికి ఏం ఇంప్లిమెంట్ చేశారంటే 16-బిట్ ప్రాసెసర్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఆ 16-బిట్ ప్రాసెసర్లో 8086 ఉందా, ఇంకా రిమైనింగ్ 16-బిట్ లేవా అంటే అవి కూడా ఉన్నాయండి. 8086 16-బిట్ ప్రాసెసరే. అలానే 80186 కూడా 16-బిట్ ప్రాసెసరే. 80286 ఈజ్ ఆల్సో 16-బిట్ ప్రాసెసర్. మరి మనం దీన్నే ఎందుకు తీసుకున్నాము రిమైనింగ్ ఉండగా అంటే మనం చదువుకునేది 8086 మైక్రోప్రాసెసర్ వరకే మనకి సిలబస్లో ఉంది కాబట్టి అందుకే 8086 మైక్రోప్రాసెసర్ని 16-బిట్ మైక్రోప్రాసెసర్గా తీసుకుని ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఓకే, మనకి ఎన్ని బిట్ ప్రాసెసర్ అయితే అన్ని బిట్స్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ బిట్స్ అంటున్నాం. ఇది 8-బిట్ ప్రాసెసర్ కాబట్టి 8 బిట్స్ ఉంటాయి. అలానే 16-బిట్ ప్రాసెసర్ కాబట్టి 16 బిట్స్ ఉంటాయి అంటున్నాం. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ని 8-బిట్ ప్రాసెసర్ అలాగే 16-బిట్ ప్రాసెసర్ అంటున్నాం కదా, అంటే 8085 8086 వీటిని ఏ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంటెల్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. డిప్లొమా వాళ్ళకైతే మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. లిస్ట్ ఎనీ 8-బిట్ మైక్రోప్రాసెసర్స్ అన్ని షార్ట్గా కూడా అడగొచ్చు క్వశ్చన్. అప్పుడు ఏం చెప్పాలి 8008 8080 8085 ఈ 3 రాస్తే చక్కగా మీకు 3 మార్క్స్ పడతాయి. అలానే లిస్ట్ ఎనీ 16-బిట్ 16-బిట్ ప్రాసెసర్స్ అంటే ఈ 3 రాస్తే సరిపోతుంది. 8086 80186 అలానే 80286. ఓకే, నెక్స్ట్ వీటిని ఏ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంటెల్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటెల్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ ఏ ఇయర్లో మరి ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1976లోనేమో 8-బిట్ అంటే 8085 మైక్రోప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే 8086 అంటే 16-బిట్ ప్రాసెసర్. ఆ 16-బిట్ ప్రాసెసర్ని 1978లో ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎన్ని డేటా లైన్స్ ఉంటాయి అంటే మనకి ఎన్ని బిట్ ప్రాసెసర్ అయితే ఎట్ ఏ టైం అంత డేటాని ప్రాసెస్ చేయగలదు అనమాట. ఇప్పుడు 8-బిట్ ప్రాసెసర్ కాబట్టి ఎట్ ఏ టైం ఎంత బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు, ప్రాసెస్ చేయగలదు. 8-బిట్ డేటాని ప్రాసెస్ చేయగలదు కాబట్టి నెంబర్ ఆఫ్ డేటా లైన్స్ వచ్చి 8085లో 8 డేటా లైన్స్ ఉంటాయి. అలానే 16-బిట్ ప్రాసెసర్లో 16 డేటా లైన్స్ ఉంటాయి. మరి అడ్రస్ అంటే వీటినే మనం అడ్రస్ బస్సు డేటా బస్ అంటాం కదా, అవి ఇవేనండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ అంటే 8-బిట్ మైక్రోప్రాసెసర్ అంటే 8085లో అయితేనేమో 16 అడ్రస్ లైన్స్ ఉంటాయి. అలానే 16-బిట్ ప్రాసెసర్లో అయితేనేమో 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. మనం ప్రాసెసర్ అంటే పెద్ద ఏదో కాదు కదా, ఇట్ ఈజ్ ఏ చిప్ అంటే ఒక ఐసీ అనమాట. దాని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి 8085 మైక్రోప్రాసెసర్లో 6500 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అదే 8086 మైక్రోప్రాసెసర్లో అయితే 29000 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అంటే ఒక్క సెకండ్కి వచ్చి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 8085 మైక్రోప్రాసెసర్ అనేది ఒక్క సెకండ్కి వచ్చి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 7,69,230
ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయగలదు, పర్ సెకండ్ కూర్చోండి. ఓకే, అలానే 8086 మైక్రో ప్రాసెసర్ వచ్చి పర్ సెకండ్కి 2.5 మిలియన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాక్ రేట్ ఎలా ఉంటుంది అంటే 8085 మైక్రో ప్రాసెసర్లో 6 మెగాహెర్ట్జ్ ఉంటుంది, అలానే 8086 మైక్రో ప్రాసెసర్లో 10 మెగాహెర్ట్జ్ ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ స్పేస్ అనేది 8085 మైక్రో ప్రాసెసర్లో 64 కిలోబైట్స్ ఉంటుంది. ఈ 64 కిలోబైట్స్ ఎలా వచ్చింది, మనకి ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 16 కదా, అంటే 2^16 వేస్తే మీకు 64 కిలోబైట్స్ వస్తుంది. అలానే ఇక్కడ 8086 మైక్రో ప్రాసెసర్ అడ్రస్ స్పేస్ ఎంత అంటే 1 మెగాబైట్. ఈ 1 మెగాబైట్ ఎలా వచ్చిందండి, 2 మనకి ఎన్ని అడ్రస్ లైన్స్ ఉన్నాయి 8086 మైక్రో ప్రాసెసర్ 20 అడ్రస్ లైన్స్ కదా, అంటే 2^20 వేస్తే ఈజ్ ఈక్వల్ టు ద 1 మెగాబైట్ అడ్రస్ స్పేస్ అనేది ఉంటుంది ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. ఇది ఇంపార్టెంట్ కూడా, మ్యాక్సిమం ఎస్ఏస్లో సెకండ్ బిట్గా అంటే ఒక ఎస్ఏలో 2 AB బిట్స్ అలా ఉంటాయి కదా, అలా బిట్గా అడగొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.